నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు అట్లనే పురపాలక సంఘాల చైర్మన్ల పదవీకాలం 2.5 ఏళ్ళు పూర్తయితేనే చాలు అవిశ్వాస తీర్మానం పెట్టేలా మున్సిపల్ చట్టానికి సవరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చట్టం తీసుకొస్తే అంటే ఇప్పుడు ఆల్రెడీ పదవిలో ఉన్నటువంటి మేయర్లు చైర్మన్ల పైన అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉందా? ఇది సాధ్యమా? దీనిపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. కూటమి అనుకున్నట్టు జరుగుతుందా పురుషోత్తం గారు? అంటే చట్టం అసెంబ్లీలో చేయడానికైతే వాళ్ళు అనుకున్నట్టు జరుగుతుంది. ఎందుకంటే చట్టం చేయడం అనేది అసెంబ్లీ ఇష్టము. అందులో మెజారిటీ ఏకపక్ష మెజారిటీ. కానీ వద్దనడానికి ప్రతిపక్షం కూడా అక్కడ ఏం లేదు. ఆయన అసెంబ్లీ పోవట్లేదు కాబట్టి మూజువాని ఓటుతో ఆమోదం అసెంబ్లీ వరకు అయిపోతుంది. అంటే 2-3 అంశాలు ఉన్నాయి. ఒక రాజకీయ అంశం, ఒక సాంకేతిక అంశం. నా అవగాహన మేరకు సాంకేతిక అంశాన్ని పరిశీలిస్తే ఇప్పటి వరకు ఉన్నది మేయర్లు లేదా చైర్పర్సన్స్ మున్సిపల్లో 4 years వరకు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఆ తర్వాత 8లో వైఎస్ఆర్ గారు తెచ్చారు. తర్వాత కూడా అవిశ్వాస తీర్మానం అంటే రీజనబుల్ కారణం ఉండాలి. నాకు ఇష్టం లేదు కాబట్టి పెట్టేస్తానంటే కుదరదు. రీజనబుల్ కారణంతో పెట్టచ్చు. దానికి కూడా కౌన్సిల్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్తో యాక్సెప్ట్ చేయాలి. తర్వాత అవిశ్వాస తీర్మానం జరుగుతుంది. దీన్ని ఎందుకు తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు? ఎందుకు తీసుకొచ్చారంటే ఏ ప్రభుత్వం అయినా లోకల్ బాడీలని సమర్థవంతంగా నిర్వహించడం లేదా వాళ్ళని పరిపుష్టం చేయడం. అంటే మేయర్ అన్నా మున్సిపల్ చైర్మన్ అయినా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా అడపదడప తీసుకుంటే వాళ్ళు పనిచేయలేరు. ఒకప్పుడు డైరెక్ట్గా మున్సిపల్ చైర్మన్ డైరెక్టర్గా మేయర్ని ఎన్నుకునేటప్పుడు ఒక లెక్క. ఇప్పుడు బుద్ధి పుట్టినప్పుడు అలా మార్చేసినారు అనుకోండి, స్టెబిలిటీ దెబ్బతింటుంది. ఆ దూరదృష్టితో ఆ రోజు ఒక 4 ఏళ్ళు ఉంటే వాళ్ళు పనిచేస్తారనేది వాళ్ళ కాన్సెప్ట్ కావచ్చు. కొత్త ప్రభుత్వం ఏదైనా ఆలోచించంటే దాన్ని మరింత బలపరచాలి, అంతే తప్ప దాన్ని బలహీనపరచకూడదు. ఇప్పుడు వీళ్ళు 2.5 ఏళ్ళు పత్రికలో వచ్చింది, అందులో ఈనాడు లాంటి సంస్థలో రావడం వల్ల ఉండొచ్చు అనే దానికి ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇక్కడ ఎందుకు వీళ్ళు చేస్తున్నారు, ఆచరణలో సాధ్యం అవుతుందా? ఎందుకు చేస్తున్నారని అనిపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలు జరిగినాయి. దాదాపు ఒక తాడిపత్రి మినహాయించి అన్ని చోట్ల ఏకపక్షంగా వాళ్ళు గెలిచిపోయినారు. ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు కనిపిస్తున్న మాట ఏంటంటే కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ కూడా కన్సిడరబుల్ సంఖ్యలో కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్ కానీ గెలుచున్నారు. అక్కడ మనవాడిని ఒకరిని మేయర్గా పెట్టచ్చు, చైర్మన్గా పెట్టచ్చు కదా అని. కానీ మెజారిటీ పర్సంటేజ్లో ఏకపక్షంగా వైసీపీ వాళ్ళు ఉన్నారు కార్పొరేటర్లు కూడా. ఇప్పుడు తిరుపతి ఉంది. తిరుపతిలో 49కి ఎన్నికలు జరిగితే 48కి ఎన్నికలు జరిగితే ఒకరు తప్ప 47 వైసీపీ వాళ్ళు. ఇంకొక 5 మంది 6 మందో టెక్నికల్గా తెలుగుదేశానికి ఎన్నికల ముందు చేయనట్టు 40 మంది వాళ్ళే ఉన్నారు. మళ్ళీ అవిశ్వాస తీర్మానం కొట్టినా ఓడించేసిన మళ్ళీ ఊరిని పెట్టాలి, ఈ నీజ్ తీసుకుపోయి ఒకరిని పెట్టాలి, అంతే. ఇట్లాంటివి ఎక్కువ న్యూసెన్స్ ఉంది. మరి ఇట్లాంటి సాహసం ఎందుకు చేస్తారో వాళ్ళు తెలియదు. ఫస్ట్ పాయింట్. టెక్నికల్గా సాధ్యమా? టెక్నికల్గా నాకు సాధ్యం కాదనిపిస్తుంది. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఎపిసోడ్ ఇక్కడ ప్రధానమైంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషనర్గా 5 ఏళ్ల పాటు నియమించబడ్డారు. జగన్ గారితో ఏదో గొడవ వచ్చింది. వెంటనే ఏం చేశారు, ఆయన డైరెక్ట్గా తొలగించడానికి సాధ్యం కాదు కాబట్టి ఆ చట్ట సవరణ చేసేసి ఏం ఆమోదించారు, 5 ఏళ్ళు కాకుండా 3 ఏళ్ళకే అంటే ఆయన టైం అయిపోతుంది తీసుకొచ్చారు. అప్పుడు మాలాంటి వాళ్ళు చెప్పారు ఇది చట్టం చెల్లదు అని. ఎందుకంటే ఒక వ్యక్తిని ఉద్దేశించి చేసినట్టు కాకపోయినా అట్లా కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది? నేరుగా 3 ఏళ్ళు తగ్గించడం అంటే నేరుగా డెమోక్రాట్ వెనక్కి తీసుకోవడం. కాబట్టి ఇది సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. కానీ ఇది కూడా అట్లే అవుతున్నాం. ఎందుకంటే 4 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు తగ్గిస్తే కనీసం ఏమవుతుంది, ఇది వాళ్ళ కోసమే చేసినట్టు అనిపిస్తుంది అనేది ఒక పాయింట్. ఒకవేళ ఒప్పుకున్నా కూడా చట్టం చేసే అధికారం ఉండి తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఒక మేయర్గా ఎన్నికైన వ్యక్తి లేదా చైర్మన్ అయిన వ్యక్తి ఎన్నికైన నాటికి 4 ఏళ్ళ వరకు తీయకూడదని అంటే ఉంటుంది. పాలక వర్గాలన్నీ 2021లో ఎన్నికైనా వర్తించకపోవచ్చు చట్టం చేసినా ఒకటి. ఒకవేళ చట్టం చేసినా వర్తించే పరిస్థితి ఉన్నా ఫస్ట్ మీరు చట్టం చేయాలి, నవంబర్లో చేస్తారు. అది ప్రొసీడింగ్స్ వచ్చి డిసెంబర్ అవుతుంది. డిసెంబర్లో ఒక మేయరో ఎవరో ఒకరు నా పనితీరు కోర్టుకి వెళ్తారు. కోర్టు నోటీస్ ఇస్తుంది. మళ్ళీ అప్పుడు ఫిబ్రవరి వచ్చి 4 ఏళ్ళు అయిపోతుంది కదా. ఇంక చెట్టి వాళ్ళు నానా ఇబ్బంది పెట్టి కోర్టుల చుట్టా తిరిగి ఇంత రభస అవసరం తెలుగుదేశం పార్టీకి. ఎట్లా ఇదన్నీ నిజంగా ఇలా అనుకున్నట్టు జరిగినా కూడా ఫిబ్రవరి, మార్చి వచ్చేస్తుంది, 4 ఏళ్ళు అయిపోతుంది. ఈ చట్టం తెచ్చేది ఎందుకు? కాబట్టి అనవసరంగా పడుతుంది. రెండోది దీంట్లో తెచ్చి మళ్ళీ 1 yearలో ఎలక్షన్స్ వచ్చేస్తాయి. వాళ్ళు లాగి వీళ్ళు లాగి. ఇప్పుడు తిరుపతిలో మనం ఉదాహరణ చెప్పాం, 40 మంది వైసీపీ కార్పొరేటర్లు, వాళ్ళు ఒక 20 మంది తీసుకోవాలి. దానికోసం ఊరికే వస్తారా? వాళ్ళకి ఏదో హామీలు ఇవ్వాలి. భవిష్యత్తులో వాళ్ళు కనీసం కార్పొరేటర్ పదవాన్ని ఇస్తామని చెప్పాలి. కార్పొరేటర్ పదవి ఇస్తే తెలుగుదేశంలో ఏం కావాలి?
సిసలమైన తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం ఇట్లాంటిది వద్దు, ఉండేవాళ్ళు ఉండిపోని ఇంకొక 1 year మనం కాబట్టి ఫ్రెష్గా ఎన్నుకుందాం అనుకుంటున్నారు. ఈ పైరువీలు చేసుకునే వాళ్ళు దీన్ని ఎక్కువ చూపిస్తున్నారు. అల్టిమేట్గా ఇది చట్టం యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఒకవేళ బలవంతంగా యాక్సెప్ట్ చేసినా అది 4 ఏళ్ళు వచ్చేస్తుంది, వ్రతం చెట్టిన ఫలితం ఉండదు అంటాడు. అట్లాంటి పరిస్థితి వస్తుంది. మూడో పాయింట్ ఏమవుతుంది, ఇన్ని చేసి చెడ్డ చేసి మళ్ళీ అవిశ్వాస తీర్మానం పెట్టి ధ్వంసం చేసి అది చేసి ఇది చేసి చివరకు చెడ్డ పేరు వైసీపీ వాళ్ళని మళ్ళీ మేయర్ చేయడం. అంతే ఈ సొంత వాళ్ళు కాదు, ఇంత చేసి ఏం సాధిస్తారు, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. తెలుగుదేశానికి కానీ నష్టం. బస్ వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో చూడాలి. ఓకే, ధన్యవాదాలు.